హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నాకు లైకులు కొట్టే వాళ్ళకి, మీరు నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి నా హార్ట్ఫుల్గా నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, 3K దగ్గర ఉన్నాను. చివరి అంచుల్లో అంటారు కదా, ఆక్సిజన్ పెడితే కొంచెం కొన్ని క్షణాల్లో బ్రతికే సూచనలు ఉంటాయి, ఛాన్సెస్ ఉన్నాయని డాక్టర్ చెప్పాలి. మనం ఎంత సంతోషపడతాము. అలాగే 3K దగ్గర చివరి అంచుల్లో ఉన్నాను ఫ్రెండ్స్. నా వీడియో ఇప్పుడు మీకు కొత్త వాళ్ళు కానీ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. 3K చేయండి ఫ్రెండ్స్. ఎక్కువగా మిలియంలో నాకు లైకులు సబ్స్క్రైబ్స్ అవసరం లేదు, అంత ఆశ ఏం లేదు. ఏదో మెల్లిమెల్లిగా వెళ్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దగ్గరలో ఉన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక వీడియోలోకి వచ్చేద్దాము. ఏరా కిట్గా, ఎవరే నాయన, ఏమైందిరా? ఏమవుతున్నావురా రోజు రోజుకి? అప్పుడే ఏడుపంటావు, అప్పుడే నవ్వంటావు, అప్పుడే సంతోషం అంటావు, అప్పుడే ఈ ఇంటిలో వెలుగున్నది అని పాటలు పెడతావు, హోమ్ టూర్ అంటావు, అదంటావు ఇదంటావు, పండ పెట్టేస్తావు, లేపుతావు, మళ్ళీ లేపిన దాన్ని మళ్ళీ కూకబెట్టిన దాన్ని హాస్పిటల్లో అంటావు, హాస్పిటల్లోనేమో వీడియో తీవు, అక్కడి నుంచి వీడియో మాత్రం ఒక క్లిప్ మాత్రం తీవు, మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెడతారంటావు. ఎక్కడ పెడతారా? ఏడ పెడుతున్నారా బ్యాడ్ కామెంట్స్? ఏడ పెడుతున్నారు? ఎక్కడ పెడుతున్నారా? ఎద్దో నా కొడక ఏడ పెడుతున్నారు? నువ్వే కదరా అది బంద్ చేసి పెట్టుకున్నావు. కామెంట్ బాక్స్ బంద్ చేసి పెట్టుకున్నావు కదా, ఆ కామెంట్ బాక్స్ ఆఫ్ చేసి పెట్టేసుకున్నావు కదా. ఇంక దేంట్లోకి వెళ్ళి పెడుతున్నారమ్మా నీకు బ్యాడ్ కామెంట్స్? కళ్ళలో వచ్చి పెడుతున్నారా? కళ్ళలోకి వచ్చారా? అవును, నువ్వు నీ అన్నీ కలలే కదా, ఈ స్క్రిప్ట్లన్నీ కలలే, అవి నిజాలు కాదు. కళ్ళ నైట్లో ఊహించుకుంటావు. రేపు ఏ వీడియో తీయాలి, ఏ ఏడుపు కొట్టి వీడియో తీయాలి, రేపు కంటెంట్ ఏంటి, రేపు ఎవరిని పాడేద్దాము. వీనైతే 20 బస్సులు కానీ పాడేసిన దాంట్లో క్లారా మా క్లారా డిస్టర్బ్ చేసింది ఫ్రెండ్స్. అయితే ఆ 20 బస్సులు కానీ పండబెట్టేసావు, లేపేసావు, వచ్చేసాడు. వాడితోటి హోమ్ టూర్ తీపించుకున్నావు, అన్నీ చేసావు. వాడికి చపాతి అన్న మొత్తం ఎట్టేసేట్టు వాడికైతే మంచిగా లేవదీసినావు. మళ్ళీ దీన్ని ఎందుకురా దీన్ని పండబెడుతున్నావు? మళ్ళా దీనికి ఏంట్రా యాక్టింగ్ ఏంట్రా? అబ్బాబ్బా, మీ యాక్టింగ్కి ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందేరా, నిజం చెప్తున్నా. ఏం యాక్టింగ్ ఫ్రెండ్స్. సీరియల్లో కూడా కార్తీక దీపంలో కూడా ఎంత ట్విస్టులు ఉండవు. కార్తీక దీపం సీరియల్ తెలుసు కదా ఎంత ఫేమస్, దాంట్లో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవు అనమాట. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏమి టాలెంట్ రా నాయన, నీకు దండం పెట్టాలి ముక్కాల నిజము. అదేంట్రా అట్లా పడిపోతుంది? అమ్మమ్మ నొప్పి అనేసి అలా కింద కూలి పడిపోతుంది. అప్పుడప్పుడే మీరు ఫోన్ వీడియో పెట్టుకుంటారు, వీడియో ఆన్ చేస్తారు, వీడియో ఆన్ చేసింది తెలుసు, వీడియో తీస్తుంది తెలుసు. అప్పుడే కిచెన్లో మాకు స్పెషల్ చికెన్ కర్రీ చేస్తాను మా అన్నయ్య కోసము, మా లత కోసము, అది ఇదని అప్పుడే తీస్తారు. మళ్ళీ మా ఉట్టిగా టీవీ స్టాండ్ అక్కడికి వెళ్ళిపోయి అవి గెలిగితే అక్కడ వాడు షో చేయమన్నట్టున్నాడు ఫ్రెండ్స్. వీడు 5 బస్సులు గాడు 10 బస్సులు దాన్ని షో చేయమన్నట్టున్నాడు. ఆ కర్రీ మొఖం దాన్ని, నల్ల చింతపండు దాన్ని కొంచెం ఒక గ్యాప్ ఇస్తానని ఒక వీడియో ఇట్లా షిఫ్ట్ చేసినాక అప్పుడు ఏం చేసి చెప్పాడు, నువ్వు ఇట్లాగా అవి గెలుగుతా రెడీ అనగానే పడుకో అని వీడు టైం అయితే పెట్టేసి చెప్పేశాడు. ఎందుకంటే వీడియో ఇంకొక రెండు నిమిషాలు ఉందనగా యాక్టింగ్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఫైనల్లో ఏమైతుంది, ఎందుకంటే ఫస్ట్ చూపిస్తాడు కదా బ్లాక్ అండ్ వైట్ మ్యూజిక్ ఎలా ఉంటుంది తెలుసుగా ఫ్రెండ్స్. వాడి గుండెల్లో అట్లా రైలు పరిగెత్తాల. అమ్మో, ఏజిడ్ మనుషులు కానీ హార్ట్ అటాక్ మనుషులు కానీ వీడి వీడియోస్ చూడమాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీడు పెట్టే థంబ్నెయిల్స్ కానీ వీడియో ఇట్లా ఆన్ చేయగానే బ్లాక్ అండ్ వైట్ ఇలా వచ్చేస్తుంది. ఇలా పడిపోయినట్టే, కొంపలు మునిగిపోయినట్టే, పెళ్ళవి నిజంగా దెంగేసినట్టే, చచ్చిపోయినట్టే. వీడు అన్నగాడు కూడా అట్లే చచ్చిపోయినట్టే. అట్లా డేంజర్గా ఒక 1 బిట్ ఇట్లా చూపిస్తాడు. తర్వాత అంతా నవ్వుకుంటూ మంచిగా మాట్లాడతాడు. దాని తర్వాత మళ్ళీ లాస్ట్లో ఫైనల్లో 2 నిమిషాలు ఉందనగా వీడియో దాన్ని ఇట్లా లేవట్టుకొని తీసుకుపోతున్నాడు. అక్కడితో వీడైపోయింది. హాస్పిటల్కి వెళ్ళింది చూపిడు. ఏం పెట్టినావురా నిన్న వీడియో? హాస్పిటల్కి వెళ్ళింది చూపియు, హాస్పిటల్ అడ్మిట్ చేసి వచ్చాడున్నావు. అది అక్కడనే ఉంది కదా కిచెన్లో వంట చేసుకుంటూ సప్పుడు అవుతుంది కిచెన్లో. ఇటు నీ ఎదురుగా అది కూర్చుంది. మన 20 బస్సులు గడు కూర్చున్నాడు, 10 బస్సులు కూర్చున్నారు కదరా అక్కడనే. నీ ఎదురుగానే ఉన్నారు కదా.
నిజంగా అది హాస్పిటల్లో ఉంటే నువ్వు ఉత్తత్తియే నువ్వు వదిలిపెట్టవు. లేచింది, కూర్చున్నది, ఎరిగింది, పిత్తింది, కడుక్కున్నది, అక్కడ ఇక్కడ అన్ని ప్రతీది మేము చచ్చిపోయినా మేము సావచ్చు రంచులు వెళ్ళే వరకు మేము వీడియోస్ పెడుతూనే ఉంటాం. వీడియోస్ అంటే మా మా సబ్స్క్రైబర్స్కి చూపిస్తూనే ఉంటాం. వాళ్ళకి మేము ప్రతీది పంచుకుంటానంటాం. పిచ్చులు వేసిందంటావు, ఎర్రలు వేసిందంటావు, అసలు ఏం మైండ్ పనిచేస్తలేదంటావు. కానీ పక్కనే ఉంది కదరా, అది హాస్పిటల్కి వెళ్ళింది అన్నావు. ఎందుకురా నీ డ్రామాలు, నీ పాల్తు మొహం నా కొడక, ఎందుకురా బతుకుతున్నావు? యూట్యూబ్లో మంచి డబ్బులు సంపాదిస్తున్నావు, సంపాదించుకో. హ్యాపీగా చక్కగా పిల్లలతో మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ షాపింగ్లకి వెళ్తూ అక్కడికి వెళ్తూ ఇక్కడికి వెళ్తూ ఎంత మంచి వీడియోస్ తీయొచ్చురా. అసలు నాకు ఇంతమంది సబ్స్క్రైబ్స్, ఇంతమంది లైకులు కొట్టేవాళ్ళు, ఇంతమంది ఫాలోవర్స్, ఇంత సపోర్ట్ చేసేవాళ్ళు నిజంగా ఉంటే వాళ్ళు చెప్పినట్టు మంచి వీడియోస్, మంచి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ వీడియోస్, వాళ్ళకి ఏం కావాలో అలాంటివి తీసుకుంటూ వాళ్ళని సంతోష పెడుతూ ఉండేదాన్నిరా. కానీ నాకు భర్త ఏం లేదు, ఏదో నా యూట్యూబ్ ఛానల్ ఏదో అట్లా నేను రన్ చేసుకుంటున్నా, ఏదో నాకున్న ఇది తెలివితోటి. వీడికి ఇంత పెట్టుకొని అబద్ధగొట్టు వీడియోలు, అంటే నీలాంటి అబద్ధగొట్టు వీడియోలు జనాలు చూసి సపోర్ట్ చేస్తున్నారు. కానీ మాలాంటి మేము వంట వీడియో పెడితే ఫ్రెండ్స్, నేను వంట వీడియో పెట్టాను చూడండి, 200 కూడా యూస్ పోదు. రియల్గా చెప్తున్నా. మీరు ఎందుకు ట్రోల్ చేస్తారు, మీరు ఎందుకు ఇట్లాంటి వీడియోస్ తీస్తున్నారు, ఇట్లాంటిది ఏంటి అని అంటారు కదా. ఇప్పుడు నేను ఏదన్నా కొత్త కంటెంట్ నేను ఎత్తుక్కొని నేను తీయొచ్చు, నేను స్టార్ట్ చేయొచ్చు. నేను ఒక్కదాన్ని ఉంటా ఫ్రెండ్స్, నా పిల్లలు నా దగ్గర ఉండరు. ఎందుకంటే వాళ్ళు సెటిల్ అయిపోయారు, వాళ్ళు సెటిల్ అయిపోయి మా అమ్మాయి అక్కడ ఉంటుంది, మా కొడుకేమో ఇంకో దగ్గర ఉంటాడు. అట్లా వాళ్ళు సెటిల్ అయిపోయి నా దగ్గర ఎవరు ఉండరు కాబట్టి మా క్లారా నేను ఒక్కదాన్ని కాబట్టి నాకు వీడియోస్ తీసేటోళ్ళు. ఇప్పుడు ఏదన్నా మంచిగా కంటెంట్ నేను తీయొచ్చు, నాకు చాలా తెలివి ఉంది, చక్కగా ఏదన్నా ఒకటి చెయ్యొచ్చు. వంటలు కూడా నేను చేసి పెడుతున్నా, కుకింగ్ వీడియోస్. ఎవడో దేకట్లా, ఎవరు ఇవాళ రేపు చూస్తలేదు. అది చూసే దాంట్లో కూడా తినాలా, ఇంకొకరు ఉండాలా, ఇంకొకరు వీడియో తీయాలా, ఫుల్ వీడియో తీయాలంటే ఇంకొకరు ఉండాలా వీడియో, అంటే కర్రీ దగ్గర తీయడానికి కొంచెం దూరంగా తీసేది, అట్లాంటి కొంచెం వంకాయ కోసేటప్పుడుగైనా చికెన్ అయిపోయేటప్పుడైనా ఏదైనా ఇంకొక మనిషి సపోర్టింగ్ ఉండాలి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సింగిల్గా ఎవరి వల్ల కాదు. సింగిల్గా అంటే ఇది ఇట్లా మన TV9 న్యూస్ లాగా ఎదురుగా ఫోన్ పెట్టుకొని ఇలా మాట్లాడంత తప్ప వేరేదేం లేదు. సింగిల్గా తీయచ్చు, కొన్ని ఉంటాయి. మీకు ఏమైనా తెలిస్తే ఎలా తీయాలో నేను వీడియోస్, ఎలా కంటెంట్, ఒక మంచి కంటెంట్ నాకు పెట్టండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. నిజంగా నన్ను ఇష్టపడేవాళ్ళు, నన్ను నిజంగా వీడియోస్లో నన్ను డైలీ చూడాలి అని అనుకున్న నా బెస్ట్ ఫ్రెండ్స్ ఒక తమ్ముడు ఉన్నాడు. నా వీడియోని ఇట్లా పెట్టంగానే తమ్ముడు కామెంట్ పెడతాడు, లైక్ కొడతాడు. చాలా చాలా థ్యాంక్స్ తమ్ముడు. నువ్వు నా వీడియోస్ బాగా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మంచి లైఫ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను నీకు. అలాగే ఫ్రెండ్స్, నేను ఎలాంటి వీడియోస్ తీయాలో ఒక కామెంట్ పెట్టండి, సరేనా? అయితే వీడు పిల్లని పెట్టేసుకున్నాడు, అక్కడ పెట్టేసేసుకొని బోర్ 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 ఆల్రెడీ. అమ్మ ఏడుపు 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 ఏడుపురా ఏడుపు 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 స్టార్ట్ చేసాడు. అసలు అతి దారుణమైన ఏడుపు. వాడికి నిజంగా 100 రకాలుగా మొక్కాలే. అయితే దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. మరి తీసుకెళ్ళినప్పుడు వీడియో తీయడు. మీరు గమనిస్తున్నారా ఫ్రెండ్స్? వీడియో తీయడు. మన ప్రతిదీ మనం వీడియో తీసి పెడతాం, ఎందుకు? అది నిజం కాబట్టి. నిన్న మా ఫ్రెండ్స్ వచ్చారు, వీడియో తీశాను, పెట్టాను, అది నిజం కాబట్టి. ఇప్పుడు నిజంగా అది హాస్పిటల్లో ఉంటే పిల్లలు పెట్టుకొని పిల్లలకి ఆడేం చెప్తాడో మీరు గమనించారా? చెత్త వాగుడు వాగాడు, వేస్ట్ వీడియో వదిలేడు. అసలు దేనికి కూడా నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు ఈరోజు వదిలిన వీడియో నేను చూసా. అసలు మాట్లాడే మాటల్లో కూడా బోర్ కొట్టి కొన్ని అబద్ధాల వీడియోలైనా కొంచెం ఇంట్రెస్ట్ చూడాలనిపించింది. వాడి అతి దారుణకు జిగదారిపోతున్నాడు ఫ్రెండ్స్. వీడు కిట్టుగాడు అతి దారుణకు జిగదారిపోయాడు. దాన్ని అయితే పక్కనే కూకబెట్టుకున్నాడు. ఫోన్ వెనకాలే ఉంది, అది వీడియో తీస్తుందో. ఆడు కూడా అన్నగాడు కూడా అక్కడే ఉన్నాడు. పిల్లలు ఏమంటున్నారా? నువ్వు తండ్రి కదా, తండ్రి అయితే పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు నవ్వింది ఫీలింగ్స్ నీకు తెలవదా, వాళ్ళు ఏడ్చిన ఫీలింగ్స్ నీకు తెలవదా? కానీ తల్లికి మాత్రమే తెలుస్తుందా? కన్నయ్య చిటిని చెప్పు తీసుకొని కొడతా పాలుతున్న కొడక ఏంట్రా ఏమంటున్నాడు ఫ్రెండ్స్? ఎప్పుడైనా మీరు గమనించండి, వాడు అబద్ధకొట్టు వీడియోలని ఇక్కడే వాడు చాలా ఆటలు దొరికి పట్టించేస్తాడు. ఆడే దొరికి పట్టించేస్తాడు. ఏమంటున్నాడు?
పిల్లలు ఏడుస్తున్నారు. ఈ చీమ కుట్టింది అని తెలిసేది కూడా, చీమ కుట్టిందని తెలిసేది కూడా తల్లికే తెలుస్తుంది. ఆడవాళ్ళని ఏమో అనుకుంటాం, ఆడవాళ్ళు చాలా గ్రేటు. మరి ఆడవాళ్ళు గ్రేట్ అన్నప్పుడు దాన్ని ఎందుకురా పబ్లిక్లో కింద పడేసేస్తున్నావు? నీ ఇష్టాసరంగా ఆడవాళ్ళకని ఇజ్జతనని చెప్పినప్పుడు ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వాలి. ఆడవాళ్ళు నిజంగా గ్రేటు, నేను కళ్ళారా చూస్తున్నాను నేను ఇప్పుడు అని నువ్వు అన్నప్పుడు, మరి నీ పెళ్ళం కూడా ఒక ఆడదే కదరా. ఇంతమంది పబ్లిక్ చూస్తున్నారే, అయ్యో ఇప్పుడు నన్నన్న చెప్పు దెబ్బలు కొడతారు, నేనన్న పడుకుంటాను, నాకు జబ్బు వచ్చిందనో, రోగం వచ్చిందా, లేకపోతే కాలు ఇరిగిందనో, లేకపోతే నెత్తి బలిందని నువ్వు పడుకోరా. నువ్వు పడుకో, నువ్వు నీ మీద వీడియోస్ తీసుకో, సింపతి వీడియోలు. ఏమన్నంటే మీ అన్నగాన్ని వండబెడతావు, లేదంటే నీ పెళ్ళాన్ని వండబెడతావు. ఆ 10 వేసులు ముఖం దాని అయితే ఫేస్ అయితే చక్కగా అబ్బా పేషెంట్ ఇది అన్నట్టు భలే సూట్ అయిపోతుంది ఫ్రెండ్స్. రియల్గా చెప్తారా, ఇది పేషెంట్గా చాలా సూట్ అయిపోద్ది నిజంగా. సీరియల్లో దాంట్లో దీంట్లో రేపో మాప చనిపోయే క్యారెక్టర్ ఉంటే సూపర్ పోయి హిట్ అవుతుంది దీన్ని తీసుకుంటే. అలా ఆడవాళ్ళకి తెలిసిద్దా, మరి మగవాడికి తండ్రికి తెలవదా? నువ్వు కూడా సగ భాగమే కదా, నీ రక్తం వెళ్తేనే కదా అది గర్భం ధరించేది. నీ లక్షణాలు కూడా, నీ ఫీలింగ్స్ కూడా పిల్లల్లో ఉంటాయి కదా. నీ ప్రేమ అనేది పిల్లల్లో ఉంటుంది కదా, పిల్లల్లో ప్రేమ నీలో కూడా ఉంటుంది కదా. ఇది ఒక బ్లడ్ అన్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ నీకు ఎందుకు తెలియదురా? ఇక్కడే దొరికిపోయారో దొంగనా కొడక, ఇక్కడే దొరికిపోయావు. పిల్లల ఫీలింగ్స్ ఫ్రెండ్స్ కన్నా తల్లిదండ్రులకి ఇద్దరికీ తెలుస్తుంది. వాళ్ళు ఏడ్చింది, వాళ్ళు దేనికి నవ్వుతున్నారు, దాన్ని దేనికి ఏడ్చింది, మోషన్ వస్తుందా, టాయిలెట్ వస్తుందా, అది ప్రతిదీ. ఆకలేమో తల్లికి తెలుస్తుంది. ఆ బిడ్డ ఎందుకు ఏడుస్తుంది అంటే ఆకలి. ఎందుకంటే లోపల నుంచి మనకి ఇట్లా ఇట్లా కదిలిపోతాయి అనమాట. అయ్యో నా బిడ్డకు ఆకలి అవుతుందని అనేసి అప్పుడు కడుపు నింపుతాం. తండ్రికి ఏం తెలిసిద్ది, ఏ టైంలో నవ్వుతున్నాడా, ఆడుకుంటున్నాడా అవి తెలుసు. వీడికంటే ఏమీ తెలియదంటే ఇటు నా కొడుకు మరి ఎట్లా మరి దాని దగ్గర కాపురం చేసాడు, ఎట్లా పుట్టారో పిల్లలు, అది కూడా డౌటే నాకు తెలిసి. వీడికైతే పుట్టుండరు, రియల్గా చెప్తాను. ఏదో అవేమో చేపిస్తున్నారు కదా, ప్రెగ్నెంట్ ఏమంటారబ్బా దాన్ని నాకు రావట్లేదు, క్రాసింగ్ ఏదో చేపిస్తారు కదా. ఏమో ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వీడైతే సొంతంగా హార్ట్ఫుల్గా కాపురం చేస్తే పుట్టిన ఇదే కాదు. అట్లా ఉండుంటే వీడు ఇట్లాంటి మాటలు మాట్లాడు. ఈడు బ్లడ్ పంచుకొని పుట్టిన పిల్లలైతే వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఏడుపు, వాళ్ళ ప్రేమ అన్నీ కన్న తండ్రికి కూడా సగ భాగంగా తెలుస్తాయి. అది తెలుసుకోరా ఎడ్డు నాకు కొడక. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని ఎందుకు అడ్డం పెట్టుకుంటారా, బిచ్చం నాకు కొడక. లేదంటే హైదరాబాద్ రారా, ఇక్కడ మాకు ఇసుగూడ చెక్ పోస్టు, జూబ్లీ చెక్ పోస్టు, సికింద్రాబాదు, ఇక్కడ మన పంజగుట్ట సిగ్నల్, అక్కడ సిగ్నల్ దగ్గర కూర్చోరా పిల్లల్ని పెట్టుకొని. పిల్లల్ని ఎందుకురా, పిల్లల జీవితాలు ఎందుకురా అట్లా సిగ్నల్ కింద ఆడుకునే పిల్లల్లాగా, గతిలేని పిల్లల్లాగా చూపిస్తున్నావు. అంత ఆస్తి పెట్టుకున్నావు కదా, దాన్ని అంత బొమ్మలాగా తయారు చేస్తావు, దానికి అన్ని కాస్ట్యూము బట్టలు వేస్తావు, అంతంత రేటు పట్టు చీరలు కడతావు, అంతంత కాస్ట్యూము బ్లౌజులు చేపిస్తావు, డిజైనింగ్ చేపిస్తావు. అంత మంచి ఇంట్లో ఉంటున్నావు, అంత మంచి బ్రహ్మాండమైన కబోర్డ్స్ కట్టించుకుని, అంత మంచి బంగ్లాలో బిల్డింగ్లో ఉంటా, అపార్ట్మెంట్లో ఉంటా. ఏం పోయే కాలం వచ్చిందిరా నీకు రోగం? పిల్లల్ని ఎందుకురా కింద నేల మీద పండబెట్టేసేస్తుంది. పిల్లలకి ఏమన్నా అయింది, అందరం కలిసి వచ్చి నీ బద్దలు బగారిస్తాం రోయ్. మాకిలాడు ఏమనుకున్నావు? పిల్లలు జాగ్రత్త, పిల్లలు నీ ఆ కరుబొగ్గు దాన్ని కూడా కేర్ఫుల్గా చూసుకో. వీడియోల కోసం దానికి తిండి కూడా పెడతలేటట్టున్నావు. ఎందుకంటే తిండి పెడితే మంచిగా ముఖం నున్నగా అందంగా తయారైపోయి వీడియోలకు సెట్ అవ్వదు, పడిపోయే వీడియోలు కాదు. ఇది ఇంకోటి క్లారిటీ ఇస్తాను ఫ్రెండ్స్, ఎంత ఎక్కువ అవుతుంది మీరు మళ్ళీ నన్ను కామెంట్ ద్వారా కొట్టేసేస్తారు. లాస్ట్లో క్లారిటీ ఇస్తున్నాను. వీడైతే పిల్లల గురించి అయితే అబద్ధాలు చెప్పాడు. ఒక తండ్రి అన్నాక పిల్లల ఫీలింగ్స్ కూడా తండ్రికి తెలుస్తాయి. తండ్రికి అయితే తెలియదు, కానీ వీడు సొంత తండ్రి కాబట్టి తెలుస్తుంది. కానీ వీడు తెలియదని అబద్ధాలు చెప్పేస్తున్నాడు, కానీ కంపల్సరీ తెలుస్తుంది. అది అక్కడ దొరికిపోయాడు. ఇంకోటి ఏంటంటే దాన్ని నిజంగా హాస్పిటల్లో ఉంటే వీడియో తీసేవాడు. వీళ్ళు సచ్చినా అది నిజం కాదు కాబట్టి మీకు కూడా అందరికి తెలుసు. కానీ ఎందుకో వెర్రి పుష్పాల్లాగా వాడికి మీరు లైకులు కొడుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. చేసుకోండి. మాలాంటి వాళ్ళకి కూడా నేను కూడా అబద్ధగొడ్డి వీడియోలు తీయాలని ఆలోచిస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కూడా కడుపు నొప్పి వచ్చింది, ప్రెగ్నెంట్ పోయింది, నన్ను వాళ్ళు వదిలేశారు, వీళ్ళు వదిలేశారు, వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు, వాళ్ళు అన్యాయం చేశారని రోజుకొక వీడియో వదిలేరు అనుకో, నిజంగా నమ్మేస్తారు. ఇది నిజము, ఇది నీళ్ళు, ఇది పాలు,
పాలు అంటే ఎవరు నమ్మట్లే. ఓకే, వాడికి సపోర్ట్ చేసుకున్నారు, సపోర్ట్ చేసుకోండి. లైకులు కొట్టారు, లైకులు కొట్టండి. కష్టపడే వాళ్ళు కూడా లైకులు కొట్టండి ఫ్రెండ్స్, సపోర్ట్ చెయ్యండి. మాలాంటి వాళ్ళకి కూడా 3K చెయ్యండి ఫ్రెండ్స్. కొంచెం చివరి అంచుల్లో ఉన్నాను. అయితే లాస్ట్లో ఫైనల్లో ఫినిష్ చేసేస్తాను, ఎల్లైతే ఎక్కువైపోతుంది. అయితే వాడు హాస్పిటల్‌కి తీసుకెళ్ళడు, చూపియడు. ఇంట్లోనే ఉంది, అది పక్కనే ఉంది, మంచిగా తింటుంది. ఎందుకంటే చికెన్ కర్రీ వండారు కదా, అది తింటుంది. పక్కనే ఉన్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, బాగున్నారు. అయితే వీడు ఇలా ఏడ్చేసేసి మళ్ళీ దాన్ని మెల్లగా తీసుకొచ్చేసి దానికి ఏదో సిరంజి ఏదో పెట్టేసేసి ఇక మొత్తం అయితే మనం వాడిపోయి వంకాయ వాడిపోయి వాలిపచ్చుడు అట్లా వాలు చేసుకుంటాడు భుజం మీద. దానికి కూడా ఎక్కువగా ముట్టుకోవాలని దానికి ఎక్కువ ఇష్టం అనమాట. అట్లాగే ఇలా కడుపులు వచ్చేస్తాయి, కడుపులు పోతాయి, కడుపులు మళ్ళీ పోతాయి, మళ్ళీ కడుపులు వచ్చేస్తాయి. ఎలా ప్రెగ్నెంట్ వచ్చేద్దో కూడా తెలియదు. అసలు సిగ్గు శరం అన్నీ వదిలేసేసి వీళ్ళు వీడియోస్ తీస్తున్నారు. వీడియోస్ తీసి చూసేటోళ్ళకి కూడా మరి వాళ్ళకి ఏమనిపిస్తుందో, వాళ్ళకి రూల్స్ తెలివేమో. వీడియోలు చూసి సపోర్ట్ చేసే వాళ్ళకి రూల్స్ తెలివేమో. అసలు డెలివరీ అయిన 1 year వరకు భార్యను ముట్టుకోరు, అసలు కలవరు. కలిసిన ఆ ప్రేమ వరకే ఉంటుంది కానీ శారీరకంగా కలవరు. ఎందుకంటే మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే పసిపిల్లలకి కష్టమైతే అసలు అవ్వరు ప్రెగ్నెంట్. ఓ కరందాలుగా ప్రెగ్నెంట్ వచ్చింది. మరి మీరెందుకు కలిశారు? నువ్వు కలవడం తప్పు కదా పిల్లలు చిన్నకున్నప్పుడు. అంటే కొవ్వెక్కి కళ్ళు మీదకెక్కి చేసిన శాస్త్రాలు అంటారు. వీళ్ళు వీడియోస్ కోసం, కంటెంట్ కోసం ఒక కట్టు కథ అల్లుకున్నారు. ప్రెగ్నెంట్ అన్న కాన్సెప్ట్ చాలా సూపర్గా నచ్చిందంట జనాలకి, సబ్స్క్రైబ్స్కి. ఏమి లేదు, మళ్ళీ ఇప్పుడు కడుపుపోయిందని సింపతి పెట్టుకొచ్చి కడుపుపోయిందనేసి లా తీస్తున్నాడు. అరే న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుందిరా, లా తీసేస్తున్నావు పోయిందని. ఇప్పుడు రేపో మాప పండ పెట్టేసేస్తాడు. ఇది మ్యాటర్. నేను కూడా ఏదన్నా అసలు అది ఏ హాస్పిటల్ ఉందో ఎక్కడుందో కొంచెం ఎతికి దొంగసాటగానే వీడియో తీసుకొచ్చి ప్రజలకి చూపిస్తాను ఫ్రెండ్స్. వెళ్ళిపోమాకండి, ఒక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్.